రాత్రి బాగా వర్షం పడింది. ఇప్పుడు పొద్దున్నే వచ్చినాం పోకల్లాల కాటికి. ఇట్లా పడింది వర్షం అంతా. నీళ్ళు అయినాయి పట్టాల మీద. అన్ని కళ్ళాలు ఉన్నాయి చూడండి. మా ఊరి మేరకే పెట్టినారంతా. ఒక పొలం అంతా గుత్త తీసుకుని కౌలుకి తీసుకుని ఈ చేనులో మొత్తం పోకల్లాలకే పెట్టుకున్నారు. ఇది పంట ఏం వేయలేదు అనమాట. అందుకోసమే దీనికైతే కౌలుకి ఇచ్చినారు. మాకి చాలా మంది రైతులు అయితే పెట్టుకుంటారు. ఇందనే పట్టాలు కప్పి పెట్టినారు అందరూ. మామూలుగా పడింది వర్షం అయితే, అంత ఎక్కువైతే లేదు కాబట్టి కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. నెల్లు పట్టాల మీద నెల్లు అయినాయి అంతా. మీది ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీ సైడ్ వర్షం ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ చేయండి. మన వాళ్ళు ఎవరైనా వీడియో చేస్తుంటే. ఇల్లు ఇంకా ఆకుదెంపి పెట్టినారు కింద. ఇల్లది పైన పట్ట ఉంది కాబట్టి కొద్దిగా చాలా బెటర్ అనమాట. మనది లాస్ట్ ఉంటుంది. ఇల్లు చూద్దాం. కల్లాలే నీళ్ళు దొబ్బుతున్నావా? దాన్ని ఆయన బాగుపడిందా రాత్రి? ఏంటిది ఇంకా నీళ్ళు అట్టే ఉంటాయి, లేకుంటే దొబ్బుగా ఉంటే ఉంటాయిలే. ఉండనట్టే రావు మరి. ఇంకా అవి వస్తలేవు కదా ఇప్పుడు. వీడు మేరకు దొబ్బుతావు మధ్యలో నీళ్ళు అయినటి మధ్యలేవా? మేరకు ఎత్తే వేస్తే అయిపోయాలిగా. ఎత్తే ఎత్తే లేకుంటే చిన్న బొక్క పెట్టు, కిందికి గారిపోతాయి. అన్ని దొబ్బలంగా అట్లే దొబ్బు. ఎట్లా వాన తడిస్తే ఏమన్నా అవుతుంది అంటావా? ఇది వాన తడిస్తే ఒట్టాక అయ్యబ్బా. అట్లా దొబ్బు ఏం కావాలి. మనం పట్ట కట్టేటప్పుడు ఈ పట్ట వచ్చేసి ఈ కెట్టెల ఇటు సైడ్ కాకుండా అటు సైడ్ కట్టినట్టయితే నీళ్ళు అయితే అవతలేవు, అన్నిటి కిందికి కారిపోతున్నాయి. మన వాళ్ళకి చాలా మంది తెలియక అందం, మనకు కూడా తెలియదు కాబట్టి మనం కూడా ఈ మేర సైడ్కే కట్టినాము. నీళ్ళన్నీ అయితే అట్లే స్టోర్ అయినా పట్ట మీదనే ఆగినాయి. దానివల్ల ఇప్పుడు ఎట్లా దొబ్బాలో అర్థమవుతలేదు. వర్షం ఎక్కువైతేనా మనకు వాన ఇబ్బంది అవుతుంది అనమాట, నీళ్ళు అక్కడనే ఉంటే. ఇది పరిస్థితి. చూసిన ఎన్ని కళ్ళాలు ఉన్నాయి. వీడైతే మనోడే, మన బాబాయిలు నిన్న తెంపుకొచ్చినారు. కొద్దిగా వర్షంలో తడిచింది, కొద్దిగా ఉంది. కొద్దిగా ఎండి నాకు వర్షానికి కొద్దిగా నార్మల్గా తడిచినా ఏం కాదంట. ఈ పచ్చాకి తడిస్తే పచ్చిది కాబట్టి కొద్దిగా మురుగుతుంది, మురుగడ తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఏమన్నా కానీ మరి ఏం చేస్తుంది, మన చేతుల్లో ఉంటుందా? మాది పరిస్థితి చూడండి. కళ్ళం దాలకు వచ్చి సైడ్లకు కూడా కట్టినాము. ఎంత తడిచిపోయి ఉంటుందో, ఎంత ఉంటుందో. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో వీడియో, మీ సైడ్ పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పండి. వర్షం పడిందా మీ సైడ్ కూడా? ఇది ఇంకా చిన్న నార్మల్ వర్షమే, ఇది అంత పెద్ద వర్షం కూడా కాదు. దానికే ఈ విధంగా అయిపోయినాయి. మనం మిస్టేక్ ఏంటంటే ఇట్లా ఇది లోపల పెట్టినాం కాబట్టి నీళ్ళు అయితే వాగలేదు. ఇట్లా ఈ విధంగా పైకి పెట్టినా పట్ట మధ్యలో అయితే నీళ్ళు ఆగుతున్నాయి. అవతల పొగాకు చేను ఉంది, దాన్ని కూడా చూద్దాం ఎట్లుందో. చిన్న వర్షమే కాబట్టి పొగాకు చేనులు అయితే ఏం దెబ్బ అయితే ఏం లేదు. ఇవి నల్లరేగడి భూములు, నో ప్రాబ్లం అనమాట. అంత పెద్ద వర్షం అయితే కాదు. మనం పట్టాలు అయిపోయినాం కాబట్టి పట్టాల మీద నీళ్ళు అయినాయి. ఈ సైడ్లకి అయితే గడిచినాయి. ఇంక ఇట్లా తెంపుకున్న వాళ్ళకి మాత్రమే చాలా ఇబ్బంది పడాల్సి అయితే అవుతుంది.
పంటలకైతే ఇబ్బంది అయితే ఏం లేదు. మళ్ళా స్టార్ట్ అయింది వర్షం, చిన్న తూపర పడుతుంది.